ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఖాయమన్న ముచ్చడిచ్చారు అంటే జర్ర చెప్తేందుకు ఈ కారంగా ఉంటుంది కానీ మరి అదే వాస్తవం. ఇనూరి ఎక్కువసేపు ఏం చెప్పను కానీ ఆసక్తి తగ్గుతుందంట, ఆసక్తి తగ్గుతుందంట, రెండు తగ్గుతున్నాయంట. ఒక డాక్టర్ అమ్మ కాడికి పోయారంట, కొత్త ఏమంటారు నవజంట అంటారా, కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు పోయారంట. మేడం జర మాకు చూడరు పిల్లలు అయితే లేరు అని పోయిరట. ఆమె అన్ని రకాల కాలేజ్ చూసిందంట, కాలేజ్ చూసిందంట, అన్ని రకాలు చూసిందంట, అంత బాగానే ఉంది కాకుండా సప్లై కూడా మీ పని మీరు కానీ పోరని చెప్పింది. అంతకంటే ఎక్కువేం చెప్తారు డాక్టర్లుగా, అంతే కదా. కాకపోతే పేపర్కి ఇచ్చిన ప్రకారం ఏముందంటే పెళ్ళైన కొత్తలు కూడా నెలకు 1-2 సార్లు శృంగారంలో పాల్గొంటున్నాడు. శృంగారం అనగా ఆయనకి హిహి అంటాడు. మరి శృంగారం లేదు సుట్టికం ఎక్కడిది? ఇప్పుడు మన తాత ముత్తాతలు కలిస్తే మన అయ్యమ్మ పుడతారు, మన అయ్యమ్మ కలిస్తే మనం పుడతాం, మనం కలిస్తే మన పిల్లలు పుడతారు, ఆ పిల్లలు కలిస్తే రేపన్నాడు కొత్త లోకానికి దారి తీస్తాం. ఇదైతే వాస్తవమే కదా. ఏం చేస్తారు అంటే ఆసక్తి తక్కువైతుంది, ఆ శక్తి కూడా తక్కువైంది, రెండు తక్కువైతున్నాయి. ఎందుకంటే ఉద్యోగాలు కావాలి, ఫస్ట్ ఉద్యోగాలు కావాలి, ₹1,00,000 ఉద్యోగం కావాలి, భార్యకు కావాలి, భర్తకు కావాలి, ఇద్దరికి కావాలి. కానీ మరి ఫలానా కాడికి పోయేసరికల్లా అలసిపోయినా అమ్మ నా వల్ల కాదమ్మా, నిజంగా నా వల్ల కాదంటారు, బుక్కడ తిని భూమి కొరుతారు. ఇవాళ రేపట్లో ఉన్నది గతే. అంటే కొంతమంది ఉంటారులే హుషారు కాదు, చాలా మంది ఉంటారు. కానీ ఎక్కువ శాతం మంది అయితే పిల్లలు అయితే లేరట. పిల్లలు కాక మొత్తం దావకాలం పొట్టి చుట్టూ తిరుగుతురట. ఇక ఒక అత్త ఉంటుంది, ఒక అత్త ఏమంటుంది అంటే అమ్మ ఏడబట్టుకొచ్చారో నా కొడుకు పాడైపోయినది, గొడ్డోలు గుంది పాడైపోయిన ఒక పిల్ల పుడతలేదని అత్త గురుతుంది. ఈ పిల్లగాని అత్త ఏమంటుంది అంటే అమ్మ ఎద్దోలుగు ఉన్నాడు పాడైపోయిన, అల్లుడు పాడైపోయిన, 2 ఏళ్ళ పాడై పోరికి పిల్ల లేదా బీకాయ లేదా ఈ అమ్మ ఏం కావచ్చని ఆమె గులుతుంది. అసలు సంగతి వాళ్ళకేమెరకాయ పాడవుతుంది, లోపల ఉన్న మరం వాళ్ళకి తెలియదు కదా. వీళ్ళు పొద్దుదాకా ఈ కంప్యూటర్ ముందర కూర్చోనో లేకపోతే ఈ పని ఆ పని చేసి మొత్తం అలిసిపోయి వచ్చి సప్పుడు చేయక ఆలొక్కకాయ ఈలొక్కాయ అనుకుంటే అవుతుందా? ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే సపోర్ట్ వస్తాయి, అవునా కాదా? రాయి రాయి కొలుసుకుంటే నిప్పు వస్తుంది. మరి 2 తనులు ఏకమైతేనే ఇంకో కొత్త జటకు ప్రాణం పోషణం అవుతాం. ఆ పనిష్ పెట్టి ఏమైనా ఈ ఆయమైన పని ఉద్యోగాల మీద పడి ఎక్కువ యువకులు బాగా ఆసక్తి తగ్గిపోతుందంట. ఆసక్తి తగ్గినాక మరి ఆసక్తి ఈ శక్తి రెండు తగ్గుతాయి కదా. ఇప్పుడు ఉన్న కాలాన వాస్తవానికి వాతావరణం మొత్తం నాశనం అయిపోయింది, కాలుష్యం పెరిగిపోయింది. ఒక్కొక్క అమ్మాయి చూస్తానికి శుభ్రంగా మంచుకున్నా కానీ గర్భాలు నిలుస్తలేవు. ఒక్కొక్క పొరగాడు చూస్తే మంచి బందోబస్తుగా మన ఒంగోలు గిత్తలు ఎక్కువ ఉంటాడు కానీ ఏమాయారు ఏంటంటే మునుపటి అంటాడు. ఇక గట్టినే తాత వరుసల్లో మనం వరుసల్లో ఏమాయ పిల్లగా 2 ఏళ్ళ పెళ్ళి అయ్యి ఏం లేదా ఏమి అని పాడైపోను, పిల్ల సపోర్ట్ చేస్తలే పిల్లగా ఒగిట్లా అంటారా అనరా. కానీ లోపల మధ్యలో వాళ్ళకి తెలియదా పాడైపోను. అందుకోసమనే జర్రంతా ఎంత పని చేసినా ఏం చేసినా కానీ ఇంటికి వచ్చినాక జర్ర రిలాక్స్ అయ్యి బుక్కడి తిన్నాక భార్యతోటి భర్త, భర్తతోటి భార్య ప్రేమానురాగాలు చేసుకొని జర దగ్గర తీసుకొని జర అలా శుభకార్యం కానిస్తే ఎట్లా రకంగా పిల్లలు పుడతారని డాక్టర్లు చెప్పే ముచ్చట. నేనే పెద్ద గుగ్గురుని కాదు కానీ చెప్తాను, కానీ డాక్టర్లు చెప్పే ముచ్చట అట్లా ఉంది. ప్రస్తుతానికైతే నిజంగా కూడా ఏ రకంగా చూసినా ఏం పని చేస్తున్నామంటే నేను సాఫ్ట్వేర్ అంటాడు ఒక ఆయన, నువ్వేం పని చేస్తున్నామంటే నాకు నెలకు 50-60 వేలు వస్తున్నాయి అంటారు. మరి ఎంతమంది పిల్లలు రా అంటే ఇప్పుడే అనుకోవద్దు అనుకుంటాం, ఇప్పుడు మేము ఇప్పుడు ఏమొద్దు ఇంకొక 2-3 ఏళ్ళు అయినాక, 2-3 ఏళ్ళు అయినా కానీ ఏం సకదానం, అవునా కదా. ఈడున్నప్పుడే పిల్లలు కనాలి, ఈడున్నప్పుడే పైసలు సంపాదించాలి, ఇది వాస్తవం. పెద్దలు చెప్పే ముచ్చట. వెనకాడికి పెద్ద పైసలు అంటారు నీ అమ్మ ఏం పొరగానరా పిల్ల, మా కాలంలో నీ తల్లి చింతపండు అయ్యేదని అంటారు. ఇప్పుడు ఏమంటారు అంటే సోకులు ఎక్కువైపోయినాయి. ఇక ఆయమన్నా పని కాడికి పోతారు కదా, ఏముందిలే చూస్తామాయలే, ఇక వచ్చే ఆదివారం చూసుకుందాం తీ అంటే మరి గట్టే ఉంది. నెలకు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళే నెలకు 1-2 సార్లు కలుస్తారు అంటే ఎంత తగ్గుతుంది చూడరు. అంటే ఇది చెప్పుకోవడానికి వికారంగా ఉంటుండొచ్చు కానీ నిజంగా కూడా ఇప్పుడు కొత్త రూపానికి మనం దారి వేయాలంటే భార్య భర్తలు కలవాలి కదా. శారీరకంగా కలిస్తేనే రేపు ఒక రూపం వస్తుంది. మన ఇప్పుడు ఎన్ని పైసలు సంపాదించినా కానీ కడుపు నిండా బువ్వు ఉండాలి, కంటి నిండా నిద్ర ఉండాలి, మనసుకు హాయిగా ఉండాలి. మనసుకు హాయిగా ఉండాలంటే భార్యాభర్తలు పెళ్ళైన వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు హాయిగా ఏమంటారు సుఖ సంసారంతో మంచిగా ఉంటేనే ఏదైనా మంచి జీవితం. అంతేగాని ఎన్ని కోట్లు ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ అదేదో మన పూరి జగన్నాథ్ సినిమాలు చూసినావు, ఓ పల్లాస్ట్ర కారున్నా 7 కోట్ల మేడున్నా ఒంట్లో మాత్రం ఓపిక ఉండాలో అంటారు కదా. అంతే మరి ఎంత పెద్ద మేడు ఉంటే ఎంత పెద్ద కారు ఉంటే ఏంది, తనుల బలం లేనిది ఓ గట్ట అవుతుందంట. యువకులు జర్ర మీ పనులు సరే రోజువారీకి పని చేస్తే చేసిరు కానీ పొద్దుకంగా మాత్రం భార్యాభర్తలు జర సుఖంగా హాయిగా జర శృంగారంలో పాల్గొనే ఉపాయం చేస్తే పిల్లలు పుట్టే అవకాశాలు చాలా ఉన్నాయంట. కాకపోతే జర్రా ఇక మనసులంతా ఒకటి పెట్టుకొని అయ్యో మా ఆఫీసులో రేపు పొద్దుగాల పని అంతా పెండింగ్ పడిపోయి మా పని చేయాలి, పొద్దుగాల పోయి మా బాస్ ఏమంటాడు, మా మేడం ఏమంటాడు అనుకుంటే మాత్రం ఇక మరి ఇక ఆయన పని చేయడు. మరి
ఇదైతే వాస్తవం. మరి ఇక మీ అనుభవాలు దెబ్బతింటే నేనేం చేయలేను కానీ పేపర్కి వచ్చిన ముచ్చటే చెప్తున్నా. ఇక ఉంటా మరి.